ఆర్ఎన్ఆర్ కాలేజీ ముందు హేమశ్రీ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గత ఆగస్టులో కాలేజీ వేధింపులు తాళలేక హేమశ్రీ ఆత్మహత్య చేసుకోగా అప్పట్లో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో హిమశ్రీ తల్లిదండ్రులను పిలిచి సర్ది చెప్పుకున్నారు. అయితే 15 లక్షల నగదుతో పాటు 10 లక్షలకు చెక్కు ఇచ్చారు. అయితే చెక్ బౌన్స్ కావడంతో కాలేజీ అధినేత రవీంద్రనాథ్ రెడ్డిని హేమశ్రీ తల్లిదండ్రులు ప్రశ్నించగా డబ్బులు ఇచ్చేది లేదని బెదిరింపులకు పాల్పడ్డారని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కాలేజీ ముందు నిరసన చేపట్టారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఏదైతే ఆర్ఎన్ఆర్ కాలేజీకి సంబంధించి అక్కడ గొడవ ఏంటి, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చేపడుతున్నారు, యాజమాన్యం ఎలా స్పందిస్తుంది? రైట్, మొత్తానికి మనం చూసుకుంటే ఆర్ఎన్ఆర్ కళాశాల యాజమాన్యం దారుణం మరోసారి బట్టబయలని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సంవత్సరంలో ఆగస్టు 10వ తేదీ చనిపోయినటువంటి హేమశ్రీ అనే ఒక విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు ఆ రోజు ఇక్కడికి వచ్చి కాలేజీ వేధింపులకే నా కూతురు చనిపోయిందని చెప్పి ఇటు తల్లిదండ్రులు అయ్యుండొచ్చు, బంధువులు అయ్యుండొచ్చు, విద్యార్థి సంఘ నేతలతో పాటు సిపిఐ సిపిఎం నేతలు కూడా ఇక్కడ రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పట్లో ఈ యొక్క తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి ఇటు పోలీసుల మధ్య కొంత ఒక అమౌంట్ని అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఆ టైంలో అమౌంట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంకొక పాప ఉంది, ఆ పాప చదువు రీత్యా నేను ఇచ్చేటువంటి అమౌంట్ తీసుకెళ్ళండి అని చెప్పి అప్పట్లో వాళ్ళని బెదిరించారని చెప్పి ఇప్పుడు ఆ చెక్ ఏదైతే ఉందో 10 లక్షలు ఇచ్చినటువంటి చెక్ బౌన్స్ అయింది. దాని గురించి యాజమాన్యంతో మాట్లాడితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు నేను ఇవ్వాల్సింది ఏం లేదంటూ కూడా మాట్లాడడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళ బంధుమిత్రులు అయ్యుండొచ్చు, తల్లిదండ్రులతో పాటు సిపిఐ నాయకులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం నేను ఆర్ఎన్ఆర్ కళాశాల యాజమాన్యం సంబంధించినటువంటి హాస్టల్ వద్ద ఉన్నాను. సో ఈ హాస్టల్లోనే గతంలో హేమశ్రీ అనే ఒక విద్యార్థి చనిపోయింది. ముక్కు పచ్చలారని విద్యార్థిని ఈ యొక్క కళాశాల యాజమాన్యానికి సంబంధించిన వేధింపులకి తట్టుకోలేకే చనిపోయింది అనేది మాత్రం మనకు తెలుస్తూ ఉంది. మనతో పాటు కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యంపై ప్రస్తుతం వీళ్ళంతా కూడా కళాశాల ముందు ఏదైతే బయటెక్కారో ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడుతాం. చెప్పండి అమ్మా, ఏంటి అసలుకి ఆగస్టు 10వ తేదీ చనిపోయింది, అప్పట్లో మీరు ఏదో వెళ్ళిపోయారు, మరి మళ్ళీ ఇప్పుడు రావడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది చెప్పండి. ఆగస్టు 10వ తేదీ మా పాప చనిపోయింది అనేసి ఇక్కడికి వచ్చేగలకి తెలిసింది సార్. తర్వాత మేము 11వ తేదీ లోపల పాపను తీసుకునేదానికి చాలా ఇబ్బంది పడినాం. ఇవ్వలేదు, మాకు చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు వీళ్ళు. ధర్నాలు చేసినా ఏం చేసినా వీళ్ళకాడ మాకు జవాబు చెప్పలేదు సార్. లాస్ట్లో మేము పోతే అక్కడ మధ్యస్థాలు చేసి ఏదో మీకు ఏదో హెల్ప్ చేస్తాము, పోయింది బిడ్డ పోయింది, బాడీ ఇవ్వము అనేసి మమ్మల్ని చాలా బెదిరించినారు సార్. బెదిరించాలి, పాపను తీసుకుపోయి మనం దహనం అన్నా చేసుకోవాలనేసి మేము అక్కడ గుమ్మ ఉన్నాం సార్. మా పాపకి మేనమామ ఉండే అబ్బాయి తరపున ఏదో హెల్ప్ చేస్తామని చెప్పి ఇదన్నా తీసుకోండి, ఏదో తీసుకోండి మా హెల్ప్ అనేసి మమ్మల్ని బెదిరించినారు. బెదిరించి చెక్ ఇచ్చి మా తమ్ముడు చేతిలో పెట్టినారు సార్. తర్వాత ఎంత చెక్ ఇచ్చారు, ఇప్పుడు అసలు ఏంటి మీరు ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి చెప్పండి సార్. 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి మాకు న్యాయం చేస్తామని చెప్పి ఇంకొక పాపకి చదువు తీసేట్టుగా ఉంటుందమ్మా, జరిగిందని మమ్మల్ని బెదిరించినారు సార్. బెదిరించేగాలకి మేము భయపడి ఏదో మా పాపను తీసుకుపోయి మేము దహనం చేసుకుంటామని భయపడి ఆ రోజు ఆ సిచ్యువేషన్లో తీసుకెళ్ళినాం సార్. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం పోయినాం సార్. తర్వాత మా ఏం న్యాయం చేయకుండా ఏం పీక్కోండి, మేము ఎలాంటి హెల్ప్ చేయము, ఏ కోర్టులో పోయి తేల్చుకుంటారో, చెక్ బ్యాంకులో వేసి చల్లలేదు సార్, బౌన్స్ అయిందని వచ్చింది సార్. తర్వాత కూడా అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కోండి, మేము ఎలాంటి న్యాయం చేయం, మీకు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనేసి మమ్మల్ని కోర్టులో చూసుకోండి అని మాకు బెదిరింపులు సవాలు పంపిస్తున్నారు సార్ వాళ్ళు. ఆ రోజు చనిపోయినప్పుడు మీరు చాలా అంటే ఇక్కడ ఒక పానిక్ సిచ్యువేషన్ చేశారు. ఇక్కడికి వచ్చారు, కళాశాల యాజమాన్యాన్ని మీరు నిలదీశారు, రోడ్డు మీద పోలీసులు కూడా కొంచెం దౌర్జన్యం కూడా చేసినటువంటి పరిస్థితి మేము చూసాం. అవును సార్, ఆ రోజు కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. ఆ రోజు కూడా ముందు రోజు చనిపోతే కూడా పాప ఆ రోజు కూడా వాళ్ళు రాలేదు సార్. ఇక్కడికి రాకుండా నైట్ 9 గంటల దాకా మమ్మల్ని ఇబ్బంది పెట్టి పాపను ఎత్తుకోనికుంటా మమ్మల్ని అక్కడనే బెడిపెట్టి ఎక్కడెక్కడ ఏమేమి చేసుకోవాలని వాళ్ళు అక్కడే అంచుకునేసారు సార్. వాళ్ళు కాలేజీకి ప్రొటెక్షన్ చేసుకున్నారు సార్. వాళ్ళు మా బిడ్డకి ఏం జరిగిందనేసి తెలియనికుంటున్నా వాళ్ళు. ఈ రోజు కూడా తెలియదు సార్ ఏం జరిగింది అనేది, ఏడకాడికి అంచేసినారు సార్ వాళ్ళు. మీడియా వల్ల బయటకు వచ్చిందే కానీ మీ పాప క్రిటికల్ అనేసి చేసినారే కానీ లాస్ట్కి మీ పాప సూసైడ్ చేసుకుంది అన్నారు. ఈ రోజుకి కూడా నేను ఆ విషయంలో నమ్మను సార్. మా పాప చేసుకునే అంత పిరికిదిగా అయితే కాదు సార్. ఎందుకంటే మాకు సీసీ ఫుటేజ్ కూడా ఈ రోజుకి కూడా చెప్పలేదు సార్. కాలేజీ వాళ్ళు కూడా అన్ని అంత భయందు గురులు చేసి మీ బిడ్డను కూడా ఇవ్వము అనే స్టేజ్కి వచ్చేసారు సార్. 2వ రోజు అయిపోతే అప్పటికి మా బిడ్డనన్నా తీసుకుపోయి దహనం చేసుకుంటాం, మాకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారే అనేసి అప్పుడంటే కొన్ని యాజమాన్యాలు ఏదో హెల్ప్ చేస్తారమ్మా అని చెప్పి బెదిరింపులతో వాళ్ళు కాలేజీ వాళ్ళు ఇక్కడ కూడా చేయము, మీ పాపను ఏం చేసుకో అనేసి ఆ లెక్కతో మమ్మల్ని బెదిరించినారు సార్. తర్వాత ఆ ఏదో చెక్ రూపానా తీసుకోండి, మీ పాప నాది కదా ఇంకొక పాపక అనేసి మా బంధువుల తరపున మా తమ్ముడు తరపున చేతికి తీసుకొని దాన్ని ఇప్పుడు ఇవ్వము, బౌన్స్ అయింది సార్, పలానా డేట్కి 30వ తేదీకి వేస్తామని, ఆగస్టు 30వ తేదీకి వేస్తామనేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి
ఆ చెక్కు కూడా రానియకుండా మమ్మల్ని చాలా బోన్స్ అయింది సార్. ఒక నెల రోజులు మమ్మల్ని తిప్పించినారు సార్. తిప్పించి 10 లక్షల రూపాయల చెక్కు యాజమాన్యం ఇచ్చింది. ఏదైతే ఆ హేమశ్రీ చనిపోయిన తర్వాత ఇంకొక పాప ఉంది, ఆ పాపకు సంబంధించినటువంటి చదువు రీత్యా అయ్యుండొచ్చు, కొంత అమౌంట్ మేము మీకు ఇస్తామని యాజమాన్యం చెప్పినటువంటి మాటలకి ఈ తల్లిదండ్రులకి కొంతమంది మధ్యస్థం చేశారు. కానీ 10 లక్షల రూపాయలు ఆగస్టు 30వ తేదీన మీరు బ్యాంకులో వేసుకోమని చెప్తే బ్యాంకులో వెళ్ళిన తర్వాత ఆ చెక్కు బౌన్స్ అయిపోయింది. ఆ తర్వాత యాజమాన్యాన్ని సంప్రదించారు. ఆ యాజమాన్యాన్ని సంప్రదించిన తర్వాత ఈ చెక్కు బౌన్స్ అయిందని చెప్తే మేము ఎప్పుడు మీకు డబ్బులు ఇవ్వాలా, మేము ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి యాజమాన్యం చెప్తున్నారని చెప్పి ఒకవైపు తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఇదే విషయం గురించి మనతో పాటు సిపిఐ నాయకులు కిషోర్ ఉన్నారు. కిషోర్ గారు చెప్పండి, చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఒక విద్యార్థి చనిపోతే యాజమాన్యం ఇటు ఆర్థికంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి తుడిచిపెట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనపడతా ఉంది. మీరేమంటారు ఆర్ఎన్ఆర్ కళాశాల యాజమాన్యంపై? ముఖ్యంగా ఈ పాప విషయంలో ఇది జరిగిన తర్వాత మేము 5వ పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఈమె పాపం ఆ కడుపు కోత తట్టుకోలేక విపరీతంగా ఆమె దొల్లాడుతూ బాధపడతా ఏడుస్తూ ఉంది. వాళ్ళందరూ అదే పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మేము దగ్గరికి వెళ్ళి, అమ్మా మేము కమ్యూనిస్ట్ పార్టీగా మీతో అండగా ఉంటాము, మీరు కేసు విత్డ్రా చేసుకోవద్దు అని మేమంతా చెప్పినా ఇక్కడ కొన్ని రాజకీయ శక్తులు వెళ్ళి ఆ సిఐతో కలిసి వీళ్ళని బెదిరించి బాడీ ఇవ్వరని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత ఆ రోజు కేసు రాజీ చేయించి ఏదో మాకు వచ్చిన సమాచారం ప్రకారం 25 లక్షల రూపాయలు పాపకి ఇస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పారు. కానీ తీరా చూస్తే ఈరోజు పరిస్థితి ఈ విధంగా 10 లక్షలు చెక్ ఇచ్చి బౌన్స్ చేసి దాన్ని ఇదిగో ఎస్బీఐ బ్యాంకులో బౌన్స్ అయినటువంటి కాగితాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని వచ్చి మనం అడిగితే ఈ చెక్ కూడా ఇచ్చింది ఎవరో కాదు, చైర్మన్ వాళ్ళ భార్య అకౌంట్లో నుంచే ఇచ్చారు. చైర్మన్ గారి భార్య అకౌంట్లో నుంచే ఇచ్చారు. చెక్ బౌన్స్ అయినా ఈరోజు సమాధానం చెప్పట్లేదు. ముఖ్యంగా ఈ ఆర్ఎన్ఆర్ కాలేజ్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే స్టాఫ్కి సరిగ్గా జీతాలు ఇవ్వరు, విద్యార్థులకు సరిగ్గా భోజనం పెట్టరు, విద్యార్థుల్ని కనీసం వసతులు ఇక్కడ ఏర్పాటు చేయరు, కనీసం మానిటరింగ్ లేదు, కనీసం ఆడపిల్లలకైతే కనీస జాగ్రత్త లేదు. ఆ అమ్మాయి సూసైడ్ చేస్తుంది అనుకుంటున్నారు, ఆ అమ్మాయిని ఏం చేసి చంపారు అనేది కూడా ఈరోజు క్లారిటీ లేదు ఈ మేనేజ్మెంట్ మీద. ఈ మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ముందుకు రాలేదు, రూరల్ ఎమ్మెల్యే గారు ముందుకు రాలేదు, కనీసం పోలీస్ డిపార్ట్మెంటు మేనేజ్మెంట్కి అనుకూలంగా నిలబడడం కానీ ఈ చనిపోయిన బిడ్డ పక్షాన అయితే నిలబడలేదు. ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్యనని మేము చెప్తా ఉన్నాం. ఎంతవరకు సమంజసం ఇది? కనీసం ఈ రోజు వాళ్ళు వస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటే వీళ్ళ తరఫున కమ్యూనిస్ట్ పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ నిలబడతాయి, వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అత్యంత దారుణమైనటువంటి విషయం చెప్పుకోవచ్చు. కళాశాల యాజమాన్యాలు ప్రస్తుతం వాళ్ళ యొక్క వేధింపులకి చనిపోయినటువంటి హేమశ్రీ తల్లిదండ్రులను మభ్యపెట్టి వాళ్ళని బెదిరించి శవాన్ని కూడా తీసుకెళ్లలేరని చెప్పి భయభ్రాంతులు గురి చేస్తే అప్పటికే కొంత అమౌంట్ని అయితే ఇచ్చినటువంటి పరిస్థితిలో ఈరోజు ఇచ్చినటువంటి చెక్కు కూడా బౌన్స్ అవడంతో తల్లిదండ్రులు మళ్ళా రోడ్డెక్కారు. వాళ్ళ యొక్క బాధని అర్థం చేసుకోవాలని చెప్పి ఒకవైపు ప్రభుత్వానికి అయ్యుండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అయ్యుండొచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తానికి ఆర్ఎన్ఆర్ దాష్టికం అనేది మరోసారి బట్టబయలని చెప్పుకోవచ్చు. కళాశాలపై వెంటనే కూడా యాజమాన్యానికి సంబంధించినటువంటి కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఓవర్ టు యు. రైట్ నరేష్, థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ పార్కులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్